బిగ్ బాస్ సెలబ్రిటీస్ జనాలు వాళ్ళని సెలబ్రిటీస్ అనే పిలుస్తారు. కానీ అసలు బిగ్ బాస్ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కొంతమందికి వాళ్ళ రెగ్యులర్ వర్క్, సినిమాలు, షోలు, అవార్డులు బాగానే ఉంటాయి. కానీ చాలా మందికి ఇట్స్ కాంప్లికేటెడ్. ఎక్కడికి వెళ్ళినా కాన్స్టెంట్గా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే క్వశ్చన్ ఫాలో అవుతూ ఉంటుంది. దీనికి చాలా అన్కంఫర్టబుల్ ఆన్సర్ ఏం లేదు అని. లేజినెస్ వల్లనో, టాలెంట్ లేకనో కాదు, ఆపర్చునిటీస్ లేక. అందరూ అనుకుంటారు అబ్బా బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ, ఫుల్ వర్క్ అని. కానీ అది 3-4 months వరకు మాత్రమే పరిమితం. దానికి తోడు బిగ్ బాస్ డ్రామా అండ్ డిప్రెషన్. ఇంతకు ముందు చేసుకుంటున్న పని మనస్ఫూర్తిగా చేసుకోలేక, బిగ్ బాస్ తర్వాత గ్రోత్ లేక, ముందుకెళ్ళలేక, వెనక్కెళ్ళలేక సతమతం అవుతూ ఉంటారు. యాక్టర్స్కి అయితే ఇంకా దారుణం. ఆ బిగ్ బాస్ సీజన్లో ఈ క్యారెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిందయ్యా, ఈ ఫేస్ బాగా చూసేసామయ్యా, ఫ్రెష్ ఫేస్కి వెళ్ళిపోదాం. చాలా మంది మెయిన్ లీడ్స్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు జీవితాంతం. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోతారు. ఇంకొంతమంది సోషల్ మీడియా, యూట్యూబ్తో సరిపెట్టుకుంటారు. రోడ్డు మీదకి వెళ్తే అందరూ గుర్తుపడతారు, సెల్ఫీస్ అడుగుతారు. కానీ వర్క్ విషయానికి వస్తే ఫాలోవర్ కౌంట్, రీచ్, బ్రాండ్ వాల్యూ, నెగోషియేషన్స్. సర్వైవల్ కోసం వచ్చిన పని వదలకుండా తక్కువకి చేసుకుంటూ సెటిల్ అయిపోతారు కొంతమంది టోటల్లీ డిఫరెంట్ కెరీర్ ఆప్షన్కి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది సైలెంట్గా మాయమైపోతారు. బిగ్ బాస్ వల్ల రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవచ్చు, కానీ ఫేమ్ ఒక్కటే కెరీర్ని బిల్డ్ చేయదు. Big Boss will not change everything. It's just a famous reality show.